హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా సబ్స్క్రైబర్స్‌కి సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పటి వరకు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఏంటి ఇలా లాంగ్ వీడియోలో కనిపిస్తుంది, ఎప్పుడూ నేను డాన్సులు, యాక్టింగు చేస్తాననుకుంటున్నారా? అది యాక్టింగ్ అండి. ఇదే రియాలిటీ. ప్రతిరోజు నేను బాబాగారి యొక్క స్తవనమంజరి చదువుకుంటాను. ఆ స్తవనమంజరి యొక్క గొప్పతనం, మహిమ అది చదవడం వల్ల మీకు నెరవేరే కోరికలు కూడా దాని గురించి చెప్పడానికి నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ ఈ లాంగ్ వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగలేదు. లైక్ చేయమని కూడా నేను ఎవరిని వీడియోస్‌లో చూపించలేదు. సబ్స్క్రైబ్ బటన్ గానీ ఏమీ చూపించలేదు. ఈ ఈ స్తవనమంజరి యొక్క మహిమ అందరికీ తెలియాలని నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎండింగ్ వరకు చూడండి. ముందుగా స్తవనమంజరి అంటే ఏంటో చూద్దామండి. నేను ఈ స్తవనమంజరిని సంవత్సరం పాటు చదివానండి. ఒక 4 సంవత్సరాల క్రితం. ఈ స్తవనమంజరి చదవడం వల్ల నాకు చాలా మార్పులు కనిపించినియి. అదేవిధంగా ఫలితం కూడా వచ్చిందండి. అలాగే నేను దండం పెట్టుకున్నాను మళ్ళీ. స్తవనమంజరి సంవత్సరం పాటు చదువుతానని చెప్పి దండం పెట్టుకున్నాను. అందుకే నేను చాలా వీడియోస్‌లో కూడా ఆరెంజ్ కలర్ బట్టల్లో కనిపించడానికి కారణం కూడా అదేనండి. చాలామంది అడిగారు నన్ను షార్ట్స్‌లో కూడా, మీరెప్పుడూ ఆరెంజ్ కలర్ బట్టల్లోనే కనిపిస్తారా అని అడిగారు. నేను ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవడానికి కారణం కూడా అదేనండి. నేను రోజు పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను. నేను రంగుని ఎంచుకున్నానండి నేను. ఆ రంగు ఉన్న బట్టలు ధరించి నేను ఈ స్తవనమంజరి చదువుతాను. కానీ అందరూ ఇలాగే చదవాలని నేను అనట్లేదు. నేను అలా పెట్టుకున్నాను నియమాన్ని. అందుకే నేను అలా చదువుతున్నాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. లేట్ చేయకుండా స్తవనమంజరి అయితే మీకు చదివి వినిపిస్తాను. ఈ స్తవనమంజరి గురించి కొంచెం మన ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి కదండి. ఏం చదవాలన్నా, చూడాలన్నా ముందు ఇంట్రడక్షన్ అయితే అవసరం కాబట్టి స్తవనమంజరి గురించి అయితే మీకు చెప్తాను. స్తవనమంజరి. స్తవనమంజరి యొక్క రచయిత దాసగుణ మహారాజ్ గారండి. ఈయన బాబా గారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందారండి. ఈయన మహారాష్ట్ర మొత్తం పర్యటించి బాబాగారి లీలలను ప్రతీది తన హరికథల ద్వారా ప్రతి ఊరికి వెళ్ళి వివరించారు దాసగుణ మహారాజ్ గారు. ఈయన కానిస్టేబుల్గా కూడా పనిచేసేవారు ఆ రోజుల్లో. కొన్ని రోజులకి ఆ ఉద్యోగాన్ని మానేసి బాబాగారి సేవ చేసుకోవడం కోసం ఉద్యోగం కూడా మానేసి, మనమైతే ఈ రోజుల్లో ఇలా చేయగలమో లేదో తెలియదు కానీ ఆ రోజుల్లో దాసగుణ మహారాజ్ గారు చాలా త్యాగం చేశారండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ ఉద్యోగం మానేసి బాబాగారి లీలలను హరికథల ద్వారా మహారాష్ట్రలో ఊరికి చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి వివరించేవారండి దాసగుణ మహారాజ్ గారు. స్తవనమంజరి గురించి కొంచెం వివరించుకుందామండి. స్తవనమంజరి ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా స్తవనమంజరి చాలా విలువైంది, మహిమాన్వితమైనది, బాబాగారు ఆమోదించిన గ్రంథం గ్రంథం. ఈ స్తవనమంజరిని మనం ఈ సమయాల్లోనే చదవాలి, ఉదయమే చదవాలి, మధ్యాహ్నమే చదవాలి, సాయంత్రమే చదవాలి అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా చదువుకోవచ్చు. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చదువుకోవచ్చు. మీరు జర్నీస్ చేస్తున్నప్పుడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఆడవాళ్ళు ఇంట్లోకి రాని సమయంలో కూడా ఈ స్తవనమంజరిని చదువుకోవచ్చు. 365 రోజులు కూడా. ఒకవేళ పుస్తకం ముట్టుకోలేని వాళ్ళైనా సరే ఫోన్లో ఫొటోస్ తీసుకునైనా చదువుకోవచ్చు. స్తవనము అంటే స్తుతి, పొగడ్త. భగవంతుడు స్తోత్ర ప్రియుడు. భగవంతుడి గుణాలను వర్ణించడం అంత సులభం కాదు. అవి వాక్కులకు మనసుకు అందనివి. అదేవిధంగా భక్తులే పండితులైతే భగవంతుడి తత్వం, మహత్వం గురించి, వారి అనుభవాల గురించి, సత్యాలు గ్రహించడం, భగవంతుడి లీలలు గురించి చెప్పే విధానమే స్తవనమంజరి. స్తవనమంజరి రచన 9/9/1918 సోమవారం దాసగుణ మహారాజ్ గారు రచించారండి స్తవనమంజరిని. లేట్ చేయకుండా మనం స్తవనమంజరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్తవనమంజరి గురించి మొత్తం వివరిస్తాను. స్తవనమంజరి ఫుల్ వీడియో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ముందు ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇవాళే కొత్తగా నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి. కొంచెం అటు ఇటుగా మాట్లాడాను. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.